సో ఈ అందమైన ఇల్లు చూస్తే అర్థమవుతుంది మీరు ఇల్లుని చూసి ఇల్లాలని చూడంటారు. సో అలాగా చక్కగా పెట్టుకున్నారు అన్ని ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ మెటీరియల్స్ తోటి. as far as possible ఎంత వరకు వీలవుతుందో అలాగే చేస్తారు. రైట్. ఎలా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ దీని మీద? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా చుట్టూరా చూసింది ఇదే సస్టైనబుల్ ప్రొడక్ట్స్ చూసాము మేము, బికాజ్ ఐ 70s చైల్డ్. సో అప్పుడని ఇది స్పెషల్గా సస్టైనబిలిటీ ఈకో ఫ్రెండ్లీ అన్న మాటలు లేవు. మనం జీవితమే ఇలానే గడిచింది. కానీ మధ్యలో చాలా ఇది ప్లాస్టిక్ వాడుతున్నాము, సింగిల్ యూస్ అన్ని. అప్పుడని బట్ట కవర్ తీసుకొని వెళ్ళాము మార్కెట్ కు సరుకులు కొనాలంటే. కానీ సడన్ గా ఇది యూజ్ అండ్ త్రో బ్యాగ్స్ వచ్చింది, సింగిల్ యూజ్ వాటర్ బాటిల్ వచ్చింది. సో చిన్నప్పుడు నేను చూసిందే ఇప్పుడు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నా ప్రొఫెషన్ లో పిల్లలతో పని చేసేటప్పుడు ఎందుకు ఇలా లెర్నింగ్ డిఫికల్టీస్ వస్తుంది, ఆటిజం ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకు, స్కిన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ఐ కేమ్ టు అండర్స్టాండ్ ఈ కెమికల్ ఎఫెక్ట్ ద్వారా ఎంత హానికరమైన సిచ్యువేషన్ మన బాడీలో క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో నాకు ఇవన్నీ చదివేటప్పుడు నాకేం అర్థం అవుతుందంటే సేమ్ వాట్ మన స్క్రిప్చర్స్ లో చెప్పిందే, మన మనుషుడు భూమి చాలా కనెక్షన్ ఉంది. ఇది దేసే మైక్రోకాసం అండ్ మ్యాక్రోకాసం అంటారు ఇంగ్లీష్ లో. సో అక్కడ ఏం జరుగుతుందో అని మిర్రర్ ఎఫెక్ట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ వస్తుంది.